విశాల సహకార సంఘం అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం. అవినీతిని నిలదీసినందుకే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని తీగల లింగారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విశాల సహకార సంఘంలో శుక్రవారం అవిశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ సందర్భంగా తీగల లింగారెడ్డి మాట్లాడుతూ, నాపై కొంతమంది సభ్యులు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకే నాపై అవిశ్వాస తీర్మానం చేశారని, చెర్లపల్లి హనుమాన్ల గౌడు మొరబ్ జలంధర్ అనే బినామీ పేరుతో 2015లో దాదాపు 6 లక్షలు తీసుకున్నాడని, ఇప్పటి వరకు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేదని, మొత్తం 15 లక్షలు అయ్యాయని, దానికి నోటీసులు పంపించడం జరిగిందని, అల్లకొండ శ్రీకాంత్ అనే వ్యక్తి ధనలక్ష్మి లోన్ను 2013లో 50,000 తీసుకున్నాడని, మొత్తం 1,25,000 అయ్యాయని, జోగినిపల్లి రాజేందర్ 2013లో 1,31,000 అయ్యాయని, డబ్బులు కట్టాలని నోటీసులు పంపినందుకు నాపై కక్ష కట్టి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని తీగల లింగారెడ్డి అన్నారు. విశాల సహకార సంఘం డీసీఓ సత్యనారాయణ మాట్లాడుతూ, సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి పైన ఫిబ్రవరి 12న అవిశ్వాస తీర్మానం చేయాలని సహకార సంఘం సభ్యులు నోటీసులు ఇవ్వడం జరిగిందని, మార్చి 1న అవిశ్వాస తీర్మానంపై 8 మంది సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం అవిశ్వాస తీర్మానం చేయడం జరిగిందని, ఈ అవిశ్వాస తీర్మానంపై తీగల లింగారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియను పూర్తి చేసి సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపించడం జరుగుతుందని డీసీఓ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు మిట్పల్లి ఎల్ఎస్సిఎస్ అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నేను తీగల లింగారెడ్డి నా పేరు, జగిత్యాల జిల్లా. నాపై అవిశ్వాస తీర్మానం కొంతమంది సభ్యులు కలిసి నా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈరోజు అంటే వారి తప్పును ఎత్తి చూపినందుకు నాపై కక్ష కట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మరి డీసీఓ గారికి పెట్టడం జరిగింది. ఒకటి, చెర్లపల్లి హనుమాన్ల గౌడ్ అనే అతను మొరబ్ జలంధర్ అనే బినామీ పేరుతో దాదాపు 6 లక్షల రూపాయలు తీసుకొని ఎవడో మన 2015లో తీసుకున్నాడు. ఇంతవరకు ఇంట్రెస్ట్ కానీ అసలు కానీ కట్టకుండా దాన్ని 15 లక్షల మినిమం 16 లక్షల రూపాయలు అవి వడ్డీతో అయినాయి. దాన్ని నేను నోటీసు పంపడం జరిగింది. నోటీసు పంపడం జరిగితే దీన్ని పరిగణలోకి తీసుకొని నాపై కక్ష కట్టి అతను ఇదంతా చేస్తా ఉన్నాడు. ఇంకోటి, అల్లకొండ శ్రీకాంత్ అని ధనలక్ష్మి లోను అది కూడా 2013లో తీసుకున్నాడు. 50,000 అయితే 75,000 వడ్డీతోటి 1,25,000 చిల్లరైనవి. ఇంకోటి జోగినిపల్లి రాజేందర్ అని అది కూడా 2023లో తీసుకున్నాడు. అది దానికి కూడా 1,31,000 రూపాయల వడ్డీతోటి అయినాయి. ఇవన్నిటకు స్పెషల్గా నోటీస్ పంపించినందుకు నాపై అతను కక్ష కట్టి వీళ్ళందరినీ డబ్బుకు ఇచ్చేసి లొంగ తీసుకొని నాపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇంకొకటి, మా ఎక్స్ సిఇఓ ఆయన మలిశెట్టి అని ఎక్స్ అంటే రిటైర్మెంట్ అయ్యిండు. అతను కూడా కొంత డబ్బు దాదాపు 5 లక్షల వరకు ఈ డివిడెండ్ ఫండ్ కావచ్చు, ఇంకా ఎక్సైజ్ సాలరీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అతను కూడా సొసైటీని నాశనం చేస్తూ ఖరాబ్ చేస్తూ, నువ్వు ఒక సీఓ ఉండి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నేను డబ్బులు కట్టాలని నోటీస్ పంపినందుకు అతను కూడా వీళ్ళతో చేరి కుమ్మక్కై నాపై కక్ష కట్టి వీళ్ళందరినీ పోగు చేసి నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడైనా ఓడిపోతుంది. కొద్ది రోజులు వెనుక ముందు కావచ్చు కానీ న్యాయం గెలుస్తుంది. ఇంకొకటి, మా వైస్ చైర్మన్ సురకాంటి సంజీవరెడ్డి వెల్లుల్లి అయినది 1,20,000 చిల్లర ఫర్టిలైజర్ వాడుకున్నాడు. ఫర్టిలైజర్ వాడుకోవడం కూడా ఇంతవరకు రూపాయి కట్టలేదు 4 సంవత్సరాల నుంచి. ఎందుకు కడతలేమని అడిగినందుకు కూడా అతను కూడా నాపై కక్ష కట్టి వీళ్ళందరూ ఒక మోపియ్యారు. ఇంకోటి, కుప్పెల రాములు అతను కూడా డైరెక్టర్ వెల్లుల్లా 50,000 రూపాయల ఫర్టిలైజర్ వాడుకున్నాడు. అతను కూడా ఎందుకు కడతలేరని అడిగినందుకు వీళ్ళందరూ పోగాయి నా మీద కక్ష కట్టి నీతి నిజాయితీకి మారిపోయిన నా పేరు తీగల లింగారెడ్డి. నేను ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ చేసినట్టయితే మీ అందరి ముంగట్నే రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఇలాంటి వారిని ప్రోత్సహించద్దు. మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి వారు ఉంటే సొసైటీలు ఖరాబ్ చేస్తారు, నాశనం చేస్తారు. ఈ కోర్టులో ఒకవేళ వీటిని పరిగణించిన కోర్టు కూడా వీళ్ళందరి సభ్యత్వం రద్దు చేయవలసిందే నేను మనవి చేస్తున్నా. న్యాయం గెలాలని చెప్పి పత్రికా విలేకరు ద్వారా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి వారిని మరి వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందిపించి సొసైటీని కాపాడి సొసైటీలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి సొసైటీ బాగోగులు చూసుకోవాలని చెప్పి మంచి అందరినీ కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆధారాలు ఉండవు ఇందులో బల్సెట్ అనేది ఒకటి ఆధారం ప్రింట్ ఉంది. ఇంకొకటి ఇంటర్లెక్ట్ వెళ్తుంది. ఇది బినామీ పేరు మీద ఆయన
తీసుకున్న పేర్లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాయిస్ రికార్డు ఉంది, దీన్ని జిరాక్స్ తీసుకుంటాం. వాయిస్ రికార్డు కూడా ఉంది. ఇది ఓళ్ళు తీసుకున్నారు, హనుమాన్ గౌడ్ తీసుకొని మాకు ఇచ్చేస్తుండు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండే అనేది వాళ్ళ ఆధార్ కూడా ఉన్నది. నేను అవన్నీ కూడా త్వరలో నిరూపిస్తాను. విశాల సహకార పర్వత సంఘం మెట్పల్లి మండల్ మెట్పల్లి యొక్క అధ్యక్షులు తీగల లింగారెడ్డిపై ఫిబ్రవరి 12 నాడు అవిశ్వాస సమావేశం ఏర్పడేవని 8 మంది కార్యవర్గ సభ్యులు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 13 ఫిబ్రవరి నాడు సంబంధిత కార్యవర్గ సభ్యులందరికీ మార్చి 1 నాడు అవిశ్వాస తీర్మానం సమావేశం గురించి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటులో భాగంగా సమావేశానికి సంబంధించి కోరం హాజరు కావడం జరిగింది. అయితే హైకోర్టు ఈ అవిశ్వాస తీర్మానం గురించి లింగారెడ్డి గారు హైకోర్టును మూవ్ కావడం వల్ల హైకోర్టు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రక్రియనంతా పూర్తి చేసేసి సీల్డ్ కవర్లో పంపించండి, ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ ప్రకటించొద్దని చెప్పారు. కాబట్టి మేము ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో పంపిస్తాము. దాని ప్రకారం మీకు రిజల్ట్ ప్రకటించడం జరుగుతలేదు. థ్యాంక్ యూ. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.